జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అలానే దైవజనులు కల్వర్ టెంపుల్ నుంచి వచ్చిన దైవజనులు ఇమానుయేల్ అయ్య గారు చక్కగా ఆదరణ, ఏ విషయాలు ఆదరించాలి, ఆదరణ అంటే ఏమిటి, ఈ విషయాలు జ్ఞాపకం వచ్చారు. దీనిలో పెద్దలు, అనుశక్తులు, తండ్రి సమానులు జోసెఫ్ గారు అయితే ఆనాడు నాకు ఎంత బలము, ఈనాడు కూడా నాకు అంతే బలం అన్నట్లుగా, ఎవరు కాలేబు గారు అన్నట్లుగా ఏం తగ్గేది లేదు కదా. మోషే నన్ను పంపిన రోజు ఎంత బలం ఉంది, ఈ రోజు కూడా అంతే బలం అని చక్కని విషయాన్ని, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైందని కదా, మనము నీతిమంతులంగా ఉండాలని, మనము బుద్ధి కలిగిన వారముగా ప్రవర్తించాలని చాలా విషయాలు వారు కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మంచిది. ప్రియ దేవుని ప్రజలరా, కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఒక మాట చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము ప్రియులరా, దేవుని వాక్యములో 8వ వచనాన్ని మనము ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. 9వ వచనం కూడా గారు. కావున దేహమందులను దేహమునను ఆయనకిష్టముండవలెనని మిగుల వీక్షించు ప్రేమగల తండ్రి, జీవాధిపతి దైవమా వందనాలు. దైవజనులను మీరు బలపరిచి చక్కగా వాడుకున్నారు. స్తోత్రం. మంచి ఆధ్యాత్మికమైన ఆత్మీయ సంగతులు మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. కృతజ్ఞతలు. దైవమా, ఈ సమయంలో మీ సేవకుడినైన నన్ను కూడా బలపరిచి మీ కృపతో నింపి వాడుకున్నామని మీ సాన్నిధ్యమని ప్రకటించబడుతున్న మీ మాటలు ప్రతి హృదయములో ఫలించున్నట్లుగా కృప చూపమని యేసు ప్రభువారి దివ్య నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు మనం విందాం. ఎందుకంటే స్థానిక దైవజనుల యొక్క మాటను గౌరవించి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేయడం జరుగుతుంది. శ్రద్ధగా విందాం. దేవుని వాక్యంలో మనం ఎన్నో పర్యాయములు వింటూ వచ్చినటువంటి మాటలే. మరి అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయము 8, 9 వచనాల్లో జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్నాడు, మనం ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతూ ఉన్నాము. ఎవరి దగ్గర నివసించాలట? ప్రభువు దగ్గర నివసించాలి. తెస్సలోనికే పత్రికలో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. సువార్తల్లోనూ మరియు ప్రకటనలో కూడా జ్ఞాపకం చేయబడుతూ వచ్చిన విషయం ఏమిటంటే, మనము ప్రభువుతో కూడా ఉండేవారముగా ఉండాలి. ప్రభు కూడా చెప్పాడు, ఏమని తెలుసా? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తాను, నేనున్న స్థలములో మీరును ఉండులాగున. ఎవరున్న స్థలములో ఎవరుండాలి? ప్రభువు ఏ స్థలములో ఉన్నాడో ఆ స్థలములో మనము కూడా ఉండాలి. నేను ఇటీవల యూట్యూబ్లో విన్నా, అయితే సరిగా ఆ ఛానల్లో ఆ పేరు విని గుర్తులేవు, కానీ ఓ పాస్టర్ గారు ప్రకటన చేస్తున్నాడు, 25 లక్షలు ఇస్తే నేను పరలోకంలో మీకు స్థలం రిజర్వేషన్ చేపిస్తాను అని. అయ్యగారు మీరేమన్నా విన్నారా? అది కాదు, పరలోకంలో స్థలం సిద్ధపరుస్తాను మీకు అని అంటున్నాడు. 25 లక్షలు ఇస్తే పరలోకంలో మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను, పరలోకంలో మీకు స్థలం కొని మీ పేరు మీద రిజర్వేషన్ చేసి పెడతాను. 25 లక్షలు. ఇక ప్రార్థన, మారు మనసు, బాప్తీసం, సహవాసం, పరిశుద్ధత కదా, ప్రభు బలారాధన, బాప్తీసాలు, ఇంక ఏం అవసరం లేదు. 25 లక్షలు రెడీ చేసుకోండి. చూడండి, యూట్యూబ్లో చూడండి, కొట్టండి, వస్తుంది. ఆయన గట్టేసేయండి. 25 లక్షలు. ఎక్కడ పోవచ్చు? పరలోకం పోవచ్చు. మరి ఆ అవకాశం ఏదన్నా ఉంటే, ఆ ఏర్పాటు ఏదన్నా ఉంటే ప్రభు ముందే చెప్పేవాడు కదా, మీరు నాకు ఇంత డబ్బులు ఇవ్వండి, నేను ఆ విధంగా చేస్తానని చెప్పేవాడు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? నేనున్న స్థలములో మీరును ఉండులాగున.
ఆయన ఉన్న స్థలములో మనం కూడా ఉండాలి. ప్రభు ఉన్న స్థలములో మనం ఉండాలి. ప్రభుతో సదాకాలం ఉండాలి. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో ఎలాగడా సూర్యుని వలె తేజరిల్లుతారు అని దైవజనులు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఎక్కడ ఉండాలి? ఉదాహరణకి మన కాలనీలో ఎవరైతే, ఇప్పుడు నాకు తెలుసు దావీద్ అన్న గారు బాగా తెలుసు, నాకు పరిచయం. ఆ తర్వాత జకరన్న మా సంఘ విశ్వాసి, మా సంఘ పెద్ద కూడా ఆయన తెలుసు బాగా. మీ మామగారిని ఎక్కడ పెట్టుంటారు? ఎవరి పక్కన పెట్టుంటారు? ఎవరి పక్కన పెట్టుంటారు కదా? చనిపోకముందు కోరేటువంటి కోరికలు కొన్ని ఉంటాయి కొంతమందికి. ఏంటి, నేను చనిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్ళి పలానా చోట పెట్టండి, అక్కడ పితరులు ఉన్నారు, లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు. మా ఎన్ని లెక్కనమైన వారి సమాధులు మొత్తం ఈ లైన్ అంతేనా ఉంటదన్నమాట. సమయంలో కూడా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఇదిగో పలానా వాళ్ళ ఎడ్లూరు వాళ్ళ పలానా అది ఇలాగా ఏర్పాటు. కానీ మన ఆశ ఏమై ఉండాలి అంటే మనం ప్రభుతో కూడా ఉండాలి. ప్రభుతో కూడా ఉండాలి. ప్రభుతో ఉండేటువంటి భాగ్యాన్ని సంపాదించుకోవాలి. మనము ప్రభుతో లేకుండా, అనగా నువ్వు ప్రభుతో లేకుండా ఈ భూలోకములో ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రయోజనం లేదు. ప్రభుతో ఉండాలి. ప్రభుతో ఉండాలి. ప్రభుతో నివసించాలి. ఆయనతో ఉండాలి. ఆయన యొద్ద నివసించాలి. ఆయన ఉన్న స్థలములో మనము కూడా ఉండాలి. దైవజనుడు పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు అదే అంటున్నాడు. ఏమని? నేను ఏం చేయాలంటున్నాడు? ఈ లోకాన్ని విడిచిపెట్టి, నేను ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టి, దేహాన్ని విడిచిపెట్టి నేను క్రీస్తుతో కూడా ఉండవలెనని ఆశ ఉన్నది అంటున్నాడు. ఎవరితో ఉండాలి? క్రీస్తుతో కూడా ఉండాలి. క్రీస్తుతో కూడా ఉండాలి. చూడండి ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ జ్ఞాపకం చేస్తూ పౌలు గారు కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడు అంటే, కావున దేహమందున్నను దేహమును విడిచున్నను మనం ఏం చేయాలట? ఆయనకి ఇష్టమై ఉండాలి. ఎవరికి? దేవునికి ఇష్టమై ఉండాలి.